హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ఈ సెషన్లో పేపర్ ఎలా వచ్చింది అంటే మరీ హార్డ్గా కాదు, మరీ ఈజీగా కాదు, యావరేజ్గా పేపర్ రావడం జరిగింది. సో ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివిన వారైతే బిట్టు మిస్ అవ్వకుండా ఆన్సర్ పెడతారు. ఇక క్లాస్ విషయానికి వస్తే ఎక్కువగా 6th, 7th, 8th వరకే టచ్ చేయడం జరిగింది. ఈవీఎస్లో అయితే 2 నుండి 3 బిట్స్ 9th, 10thకి వెళ్ళాడు. ఈవీఎస్ మొత్తం కూడా చాలా మట్టుకు స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాడు. కొన్ని బిట్స్ మాత్రమే డైరెక్ట్గా పడ్డాయి, మిగతా అన్నీ కూడా స్టేట్మెంట్లోనే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈవీఎస్లో ఎక్కువగా సోషల్నే టచ్ చేశాడు. సోషల్ నుండే బిట్స్ అనేవి ఎక్కువగా ఫ్రేమ్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. డైరెక్ట్ బిట్స్ అనేవి ఇప్పటివరకు జరిగిన టెట్లలో అయితే చాలా మట్టుకు తగ్గిపోయాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవారు కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కరెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ఈవీఎస్లో చూడండి, ఫస్ట్ ఇన్సులిన్ నుంచి బిట్టుపడింది. సో ఈ ఇన్సులిన్ నుంచి కూడా 4 స్టేట్మెంట్లు ఫ్రేమ్ చేశాడు. దాంట్లో సరైనది ఏది అని అడగడం జరిగింది. ఇది 10thలో మనకు టచ్ అవుతుంది, అందులో నుంచి పడింది. ఎంజైమ్స్ బిట్టు కూడా సేమ్ యాస్టీస్గా స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ అయింది. ఆ స్టేట్మెంట్లో కూడా జఠర రసము, అమైలేజ్, ఆంత్రరసము, ఇందులో ఉండే ఎంజైమ్స్ ఏవి అని అడగడం జరిగింది. సో ఇది కూడా 10th వరకు వెళ్ళాడు. నెక్స్ట్ మిగతావన్నీ కూడా 8th వరకే పడ్డాయి. అశ్వఘోషుడు రాసింది ఏంటి అని అడిగాడు, బుద్ధ చరితం. నెక్స్ట్ కన్నుగుడ్డు బయటికి ఎంత భాగం కనిపిస్తుంది అని అడిగాడు, 1/6. ఇది 9th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ ఆవాలు మొక్కలో తినడానికి ఉపయోగపడే భాగాలు ఏంటి అని అడిగాడు. ఏం తింటామంటే గింజలు తినడానికి ఉపయోగపడతాయి. ఇలాగే ఇచ్చాడు, గింజలు, ఆకులు ఇలా ఇవ్వడం జరిగింది. సో గింజలు ఉపయోగపడతాయి. జెట్రోపా మొక్క నుండి బయోడీజిల్ని దేని నుండి తీస్తారు అని అడిగాడు. విత్తనాల నుండి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మహమ్మద్ ఘోరీని ఓడించింది ఎవరు అని అడిగాడు. 3వ పృథ్వీరాజ్ చౌహాన్ అండి. నెక్స్ట్ రాతి పొరల మధ్య చేరిన నీటి పొరనే ఏమని పిలుస్తారు అని అడిగాడు. జలస్తరం అని పిలుస్తారు, బట్ ఇది ఇంగ్లీష్లో వర్డ్ అనేది మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మొక్కలో ఆహార కర్మాగారం అని దేన్ని పిలుస్తారు అన్నాడు. ఆకును పిలుస్తారు. నెక్స్ట్ స్వయంగా మట్టి మార్పిడి చేసుకునే నేలలు అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో కూడా నల్లరేగడి అని ఇవ్వకుండా నలుపు అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ పథకం కింద ఎన్ని కిలోల బియ్యం ఇస్తారని అడిగాడు. 10 kgs. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఏవి అని అడిగాడు. సో ఫస్ట్ బీహార్ ఉంటుంది, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ తమిళనాడు దేవాలయాల్లో దేవదాసీలు చేసే నృత్యం ఏది అని అడిగారు. సదిర్ నృత్యం. ఇంకా ఉన్నాయి బిట్స్. సో ఇప్పటివరకు మనకి తెలిసిన బిట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. సైకాలజీలో చూసినట్లయితే ఎప్పుడూ పడ్డట్టుగానే పడుతున్నాయి. అన్ని స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ అవుతున్నాయి. వికాసం పరిపక్వత మీద బిట్టు, వికాసం దశలు, స్కిన్నరు, పావ్లోవు, అభ్యసన రంగాలు, దాంట్లో కూడా భావావేశ రంగం నుంచి పడింది సారి. నెక్స్ట్ బండూరా గురించి పడింది, బదలాయింపుల గురించి. నెక్స్ట్ ఉపగమ పరిహార దాంట్లో నుంచి కూడా బిట్టు ఫ్రేమ్ అయింది. నెక్స్ట్ పిల్లల పెంపకం నుంచి ఒకటి. నెక్స్ట్ RTE 2009 సెక్షన్ 27 ప్రకారం టీచర్ల యొక్క విధులు ఏంటి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూల్యాంకనం నుంచి పడింది. ఈ మూల్యాంకనం నుంచి ఇంగ్లీష్లో కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ పైన బిట్ ఫ్రేమ్ అయింది. అండ్ తెలుగు మెథడాలజీలో కూడా దీని నుంచి బిట్ ఫ్రేమ్ కావడం జరిగింది. సో సైకాలజీ అయితే ఎప్పటిలాగానే వస్తుంది పేపరు. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే ప్యాసేజ్ అయితే నార్మల్గా ఇచ్చేశాడు. కొద్దిగా ప్యాసేజ్ని చూస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అలా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్స్ స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఇలా 4 స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో కరెక్ట్గా యూజ్ చేసిన ఆర్టికల్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎర్రర్ పైన ఒక బిట్టు పడింది. నెక్స్ట్ ఇడియం ఒకటి వచ్చింది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఫస్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, దాన్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని ఇచ్చాడు. అందులో కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటుంది కదా, దానిపైన పడింది. నెక్స్ట్ ప్రిపోజిషన్ పైన బిట్ వచ్చింది. ఇంగ్లీష్లో అయితే చాలా బిట్స్ చేసేలాగానే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే నాన్ మ్యాథ్స్ అభ్యర్థి కూడా కంపల్సరీగా 20 to 21 బిట్స్ ఈజీగా చేస్తారు. అంత ఈజీగా పడింది మ్యాథ్స్. ఎందుకంటే ఈవీఎస్లో కొంచెం స్టేట్మెంట్స్ ఎక్కువగా ఫ్రేమ్ చేశాడు అండ్ సైకాలజీలో కొంచెం స్టేట్మెంట్స్ ఎక్కువగా పడ్డాయి కాబట్టి మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీగా ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్లో కూడా ప్రతి ఒక్కరు చేసే విధంగానే ఉన్నాయి. సగటు పైన పడింది. ఒకటి సమీకరణం ఫ్రేమ్ చేయమని ఇచ్చాడు. నెక్స్ట్ 4 అంకెల సంఖ్యలు ఇచ్చేసి దాన్ని చిన్నగా పెద్దగా రాసి దాన్ని భేదం చేయమని ఇచ్చాడు. ఒకటి బోర్డ్ మాస్ రూల్ పైన పడింది. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం పైన పడింది. నెక్స్ట్ రంగాలు భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, అందులో నుంచి బిట్ ఫ్రేమ్ కావడం జరిగింది. తెలుగు అయితే చాలా ఈజీగా వచ్చింది.
8th క్లాస్ వరకే ఇచ్చాడు. 8th క్లాస్ దాటి అసలు ఒక్క బిట్టు కూడా వెళ్ళలేదు. నేను 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు ఆల్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో నుంచే బిట్స్ అనేవి కనిపించాయి చూడండి. అభినవ పోతన బిరుదు ఎవరికి కలదు అని అడిగాడు వానమాముల వరదాచార్యులు. చెరబండ రాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కరారెడ్డి. ఇది నేను చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్పాను గుర్తుపెట్టుకోమని. నవరసాలు అనేది ఏ సమాసం అని అడిగాడు, ద్విగు సమాసం. ఖడ్గం యొక్క పర్యాయ పదాలు ఇచ్చాడు, కత్తి, అసి. నెక్స్ట్ ఆలి అనే పదానికి అర్థం అడిగాడు, సమూహం అవుతుంది. నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దం, ఇది నేను చాలాసార్లు చెప్పాను, 13వ శతాబ్దం. నెక్స్ట్ శ్రీ అనే పదానికి నానార్థాలు ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ ఉపాయం అనే తెలంగాణ పదానికి అర్థం ఏంటి అని అడిగాడు, ఇగురం వస్తుంది. నెక్స్ట్ ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే అది ఏమవుతుంది అని అడిగాడు, సంశ్లేషాక్షరం. ఎన్నిసార్లు చెప్పానని బిట్టు. నెక్స్ట్ మాతలకు మాత సకల సంపత్సమేత అని ఎవరిని అంటారు అన్నాడు, గుర్రం జాషువా. నెక్స్ట్ తెలుగు సంవత్సరాల్లో మొదటిది ఏది అని అడిగాడు, ప్రభవ. సో ఈ తెలుగు సంవత్సరాల నుంచి కూడా తప్పకుండా ప్రతి సెషన్లో బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేవారు అక్కడున్న సంవత్సరాలు అన్నీ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే అందులో అయిందేంటి, కాందేంటి, మొదటిదేంటి, చివరిదేంటి అని అడుగుతున్నాడు. సో మొత్తం మీద పేపర్ చూసుకుంటే యావరేజ్గానే వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా అనుకున్న స్కోర్ కంటే బెస్ట్ స్కోరే గెయిన్ చేస్తారు ఈ పేపర్లో అయితే. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవారు కూడా ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ ఫ్రీతో రాయండి ఎగ్జాము. బిట్టును క్లారిటీగా చదవండి. బిట్టును క్లారిటీగా చదవకుండా ఆప్షన్స్ని చూస్తే మనం ఏది చూసినా అదే కరెక్ట్ అనిపిస్తుంది. తెలియని బిట్స్ని పక్కన పెడితే తెలిసిన బిట్స్ని మాత్రం రాంగ్ పెట్టకుండా చూసుకోండి. సో ఇదండి మ్యాక్సిమం 8th క్లాస్ వరకే టచ్ చేస్తున్నాడు. సో ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.